హైటెక్ సిటీ హైదరాబాద్ నగరానికి పట్టుగుమ్మ వంటి ప్రాంతం. ప్రపంచంలోనే ఎంతో అభివృద్ధిని చూసిన మరియు సత్వరంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. సైబర్ టవర్స్ జంక్షన్ నుండి మన రూట్ మ్యాప్ను ప్రారంభిద్దాం. మీకు కుడివైపున సైబర్ పెర్ల్ మరియు సైబర్ గేట్వే టవర్లు కనిపిస్తున్నాయి. భారతదేశపు మొట్టమొదటి ఐకియా స్టోర్ మీ కుడివైపున చూడవచ్చు. ఈ ప్రాంతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుండటం గమనించగలరు. ఇక బయోడైవర్సిటీ జంక్షన్ నుండి కుడివైపు అంటే గచ్చిబౌలి వైపు తిరగండి. ఎడమవైపుకు అంటే గచ్చిబౌలి ఎక్స్ రోడ్ వైపుకు తిరగండి. ఎడమవైపుకు అనగా ఓఆర్ఆర్ వైపుకు తిరగండి. ఓఆర్ఆర్లోకి ప్రవేశించండి. పటాన్చెర్ వైపుకు సాగండి. ఈ హైరైజ్ టవర్లను వీక్షించి హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందటాన్ని మనం గమనించవచ్చు. పటాన్చెరు ముంబై హైవే నుండి కుడివైపు తిరగండి. పటాన్చెరు వైపుకు సాగండి. హైదరాబాద్ ముంబై హైవే వైపు ఎగ్జిట్ 3 తీసుకోండి. ఇప్పుడు ఎడమవైపుకు తిరగండి. ముత్తంగి దాటండి. మీ ఎడమ వైపున గీతం యూనివర్సిటీని చూడగలరు. మీ కుడివైపున తోషిబా కంపెనీని చూడగలరు. కంది దాటండి. మీ కుడివైపున ఐఐటి క్యాంపస్ను చూడగలరు. సంగారెడ్డి జంక్షన్ దాటండి. మీ కుడివైపున ఎంఆర్ఎఫ్ టైర్ ప్లాంట్ కనిపిస్తుంది.
మీ ఎడమ వైపున సదాశివపే. కంకోల్ టోల్ ప్లాజా దాటండి. కంకోల్ నుండి ఎడమవైపుకు తిరగండి. ఇప్పుడు కుడివైపుకు తిరగండి. కొన్ని నిమిషాల డ్రైవ్లోనే మీరు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి ఆక్వామరైన్ కు చేరుకుంటారు. ఈ డిటిసిపి వెంచర్ 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ తో మీకు స్వాగతం పలుకుతుంది. ఈ వెంచర్ ప్రత్యేకతలు: ఇది క్లియర్ టైటిల్ కలిగిన డిటిసిపి ఆమోదించిన లేఅవుట్, 100% వాస్తు ప్రకారం మొత్తం లేఅవుట్ నిర్మాణం, స్ట్రీట్ లైట్ తో పాటు విద్యుత్ సరఫరా, భూగర్భ డ్రైనేజ్ మరియు సీవరేజ్ వ్యవస్థ, ప్రత్యేకంగా ల్యాండ్స్కేప్స్ కొరకు కేటాయించిన స్థలం, కాంపౌండ్ వాల్ మరియు 24 గంటలు సెక్యూరిటీ. లొకేషన్ హైలైట్స్: నీమ్స్ జహీరాబాద్ కు దగ్గరలో, ఓక్సెన్ యూనివర్సిటీ మరియు గీతం యూనివర్సిటీలకు అతి దగ్గరలో, తోషిబా, ఎంఆర్ఎఫ్ టైర్స్ వంటి పెద్ద కర్మాగారాలు మరియు ఇంకెన్నో కంపెనీలకు దగ్గరలో. రీచబిలిటీ: సదాశివపేట్ నుండి కేవలం 10 నిమిషాల దూరంలో, సంగారెడ్డి నుండి 20 నిమిషాల దూరంలో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ 3 నుండి 30 నిమిషాల దూరంలో, పటాన్ చెరువు నుండి 45 నిమిషాల దూరంలో, కేపీహెచ్బి నుండి 55 నిమిషాల దూరంలో. జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారి ప్రతిష్టాత్మకమైన వెంచర్ ఆక్వామరైన్.